ఇద్దరు వ్యక్తులు రేస్‌లో పాల్గొన్నారు. ఒకతనికి మాత్రం దారి మొత్తం తెలుసు. టార్గెట్ ఎట్లా అచీవ్ చేయాలనేసి. ఇంకొకరికి తెలీదు. నౌ యూ టెల్ మీ హూ విల్ విన్ ద రేస్? ఆబ్వియస్‌లీ ద ఫస్ట్ పర్సన్. ఎవరికైతే తెలుసో వాళ్ళే. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఉందండోయ్! ఎవరికైతే దారి తెలుసో అతని ఎఫర్ట్ చాలా తక్కువ పెడతాడు వెన్ కంపేర్డ్ విత్ ద ఓడిపోయేతను. రైట్? ఇదంతా ఏంటి? ఇదెందుకు? ఇది జీకేతో ఎంత లింక్ అప్ అవుతుందనేది ఐల్ డిస్కస్ విత్ యూ. బట్ యూ హావ్ టు వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. లెట్ అస్ కమ్ బ్యాక్ టు ద వీడియో. నౌ ఇది జీకేకి ఎట్లా లింక్ అవుతుందనేది ఫస్ట్ పక్కన పెడితే విల్ డిస్కస్ ద బేసిక్స్. జీకేలో మనకేముంటుంది? ఒకటి స్టాటిక్ ఉంటుంది. రైట్? రెండోది కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ మూడోది పీవైక్యూస్ ఉంటాయి. నౌ వీ ఆర్ స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ పీవైక్యూస్. రైట్? పీవైక్యూస్ ఒక్కటే చదివితే మనకి ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పీవైక్యూస్ ఒక్కటే చదివి నాకు వచ్చేసిందని అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ వెన్ కంపేర్డ్ విత్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్. అందులో ఏమవుతుంది? ఇంగ్లీష్‌లో వచ్చినవే రావచ్చు. మ్యాథ్స్‌లో అవే టాపిక్స్ న్యూమరల్స్ చేంజ్ అవ్వచ్చు. జీకేలో రీజనింగ్‌లో కూడా అదే ప్యాటర్న్ రావచ్చు. బట్ జీకేలో అది ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్ప ఎవరు కనుగొన్నారు అనేసి ఈరోజు వచ్చిందనుకుందాం. నెక్స్ట్ హరప్పానే ఎందుకు రావాలి? మొహంజదారో రావచ్చు, లోతల్ రావచ్చు. దేర్ ఆర్ లాట్ మెనీ వాట్ ఈస్ దిస్ ప్లేసెస్. అదొక్కటే ఎందుకు రావాలి? ఇంకా ఏమైనా రావచ్చు. రైట్? దేర్ ఆర్ ఇన్‌న్యూమరబుల్ థింగ్స్. బట్ యెస్, పీవైక్యూస్ చదివితే మనకేమవుతుంది? కొన్ని డీపర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి మనకు నోట్‌బుక్‌లో దొరకకపోవచ్చు, దొరకచ్చు. అవి కవర్ అవుతాయి. బట్ ఇది చదివే ముందు మనము వీ హావ్ టు కంప్లీట్ దిస్ స్టాటిక్. లెట్ మీ టెల్ యూ వన్ గుడ్ థింగ్ దట్ లెర్నింగ్ అ స్టాటిక్ అండ్ మేకింగ్ వాట్ ఈస్ దిస్ కవరింగ్ అ పీవైక్యూస్ ఈస్ సచ్ ఎన్ ఈజీ థింగ్. దీన్ని మీరు ఇబ్బంది చేసి, పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటే నాకైతే బాధేస్తుంది. అందుకే చెప్తున్నా. యూ కెన్ వాచ్ ఆర్ వాట్ ఈస్ దిస్ ఫిజిక్స్ వీడియోస్ హౌ ఫ్రీలీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. వి డిస్కస్డ్ ఆల్ దోస్ థింగ్స్. రైట్? ఆ! ఒక్కసారి మీకు కావాలి అనంటే ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్, ఒక పీవైక్యూస్ తీసుకొని హౌ ఆర్ దోస్ లింక్డ్ అప్ విత్ ద స్టాటిక్ మీరు చెప్పమంటే చెప్తా. బట్ యెస్, దీనికి నాకు మీరు కమెంట్ చేయాలి. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నాకు తెలీదు కదా మీకేం కావాలి అనేసి. రెండోది, ఈ పీవైక్యూస్ ప్లస్ స్టాటిక్ చేస్తే మనకు 70% దగ్గర కవర్ అవుతుంది. మిగిలిన 30% అనేది కరెంట్ అఫైర్స్‌తో ఎలా లింకప్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. లెట్ ఇట్ బి క్రిస్ప్ అండ్ షార్ప్ అండ్ టు ది పాయింట్. నౌ వి ఆర్ లింకింగ్ టు దిస్. పొరపాటున ఇదొక్కటే చదివేసి అయిపోయిందని అనుకోవద్దు. దట్ ఈస్ రాంగ్ విత్ జీకే. అదే చెప్తున్నా కదా! ఏదైతే అరకొర ఇన్ఫర్మేషన్‌తో మనం దారిలోకి అడుగు పెడతామో, ఎఫర్ట్ ఎక్కువ పెడతాము దీంట్లోనే. అండ్ దారి కూడా టార్గెట్ కూడా మిస్ అవుతుంది. అదే మనకేమవుతుంది? తెలిసినతను ద టాపర్స్ వాళ్ళకి తెలిసి తెలియకుండా వాళ్ళు ఇదే ఫాలో అయ్యుంటారు పాత్. సో, మీరు కావాలంటే యూ కెన్ రెఫర్ దిస్ టు ద టాపర్స్ ఆల్సో. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది యూ హావ్ గాట్ టైర్ 1. యూ హావ్ గాట్ 150+ డేస్ ఫర్ టైర్ 1. నౌ ఇఫ్ యూ ఆర్ రియల్లీ యాస్పైరింగ్ ఫర్ అ ఇన్స్‌పెక్టర్ జాబ్ ఆర్ అ గ్రూప్ బి లెవెల్ జాబ్, దెన్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సార్ నేనంత చదవను, నేనంత చదవలేను, నాకు టైం లేదు అనంటే వాట్ ఆర్ యూ టెల్లింగ్? నేను మీ దగ్గర మీ సైడ్ నుంచే చెప్తున్నా. మీకు జాబ్ రావాలి. రావాలి అనంటే మీరు ఏం చేయాలి? నేనేదో ఇంత చదివేయండి ఎఫర్ట్ తక్కువుంటుంది అనంటే నాదే తప్పు. నా మాట వినొద్దంట. దేర్ ఈజ్ ఎన్ ఎఫర్ట్. కానీ ఒక టాపర్ ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నారో అండ్ ఎక్కడైతే పెడుతున్నారో ఈ రెండే మీరు చేయాల్సిందే. ఎందుకంటే అప్పుడే మీరు టాపర్ అవుతారు. రైట్? బట్ ద 10% పీపుల్ ఎవరైతే ఏదైతే చేస్తారో అదే మీరు చేయాలి. వాళ్ళెంత చదువుతారో మీరంతే చదవాలి. వాళ్ళెలా గ్రాస్ప్ చేయగలుగుతారో అదే మీరు గ్రాస్ప్ చేయగలిగితే చాలు. అది చాలా తక్కువ మంది చెప్తారు. రైట్? ఊరికే చదవాలంటే ఎలా చదవాలి? ఊరికే కష్టపడంటే ఎలా కష్టపడాలి? దేర్ ఈస్ వన్ థింగ్. ఓకే. ఒక్క రోజులో, ఒక్క పూటలో చెప్పేది కాదు. టైర్ 1 150 డేస్ ఉంది. అండ్ ఆ తర్వాత మీ యాక్చువల్ వాట్ ఈస్ దిస్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. బికాజ్ జాబ్ రాకపోవడం అనంటే అందరూ కష్టపడి ఉంటారు. టార్గెట్ అందరూ రీచ్ అవుతారు. టైమ్ అండ్ ఎఫర్ట్ అందరూ కష్టపడతారు. రైట్? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. జాబ్ రాకపోవడం అంటే 100 మార్కుల తేడాతో రాదు. రాకపోవడం అనేది కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ 10 మార్క్స్, 15 మార్క్స్, సమ్‌టైమ్స్ 5 మార్క్స్. మన అదృష్టం ఎంతుంటుంది అనంటే ఒక్కోసారి 0 పాయింట్ మార్కుల్లో వెళ్ళిపోతుంది. అప్పుడేం చేస్తాం? అది ఎందుకు పోయింది అనేసి మనం ఈరోజే డిస్కస్ చేసుకొని, అది పోకుండా ఈరోజు మనం ఆపగలిగితే, అది ఈ వీడియో చేయగలిగితే నాకు అంతకంటే సంతోషం ఏం లేదు. థాట్ ఈస్ వాట్ ఐయామ్ టెల్లింగ్ ఇట్ టు యూ. జీకే ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ పీవైక్యూస్. బట్ యెస్, యూ హావ్ టు కంప్లీట్‌లీ కంప్లీట్ స్టాటిక్ పార్ట్ అండ్ యూ హావ్ టు లింక్ అప్ విత్ ద పీవైక్యూస్. అది ఎలా చేయాలో మీరు అడిగితే నేను ఒక వీడియో చేసి చెప్తా. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. బట్ కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ షల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. దిస్ ఈస్ ఇట్. ఇంకా ఏమైనా ఉన్నాయా? దట్స్ ఇట్.